కేసుల్లో కట్టలు తెచ్చి ఇచ్చేసి పోరు కదా. కానీ బకాయి పడ్డ సర్టిఫికెట్ లాగిపోయి విద్యార్థులు విద్య ఆపేసి పీజీ ఆ పరిస్థితి అయితే రాలేదు. జగన్ ఉన్నప్పుడు కూడా స్టార్టింగ్ ఏ ఇబ్బంది అయింది అట్లా. అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంత వాళ్ళతో మాట్లాడి రిలీజ్ చేశారు దశలు. వీళ్ళు చేయట్లేదు. అది ఇంతకుముందు కూడా అంతే. 2014 అప్పుడు కూడా అదే ఇబ్బంది పెట్టారు. 19 అంత ముందు ఉన్నటువంటిది కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయిన నాటికి 2000 కోట్లు అంత పెండింగ్ ఉంది, 1700 కోట్లు పెండింగ్ ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయే నాటికి 800 కోట్లు అంత పెండింగ్ ఉంది. రోసీ తీర్చాడు. రోసీ జేబులోంచి ఏం తీర్చడు, ఆ దశల వారీగా కట్టుకుంటూ పోవాలి. అది కిరణ్ కుమార్ రెడ్డి కూడా బడ్జెట్ లో అట్లా పెట్టుకుంటూ వచ్చాడు. ఆయన తర్వాతనే బాకీ ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, ఇప్పుడు బాకీ ఉంది. చంద్రబాబు నాయుడు దిగిపోయాక బాకీ ఉంది, జగన్ కట్టాడు. జగన్ వెళ్ళినప్పుడు ఆ బాకీలు వంక పెట్టి కట్టకుండా వదిలేస్తే వాళ్ళ భవిష్యత్తును చూస్తున్నట్టయినా. అదే అండి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ అయినా ఫీజు రియంబర్స్మెంట్ అని మీరు అన్నట్టు గతంలో హామీ ఇచ్చి ఆరోగ్యశ్రీ కూడా చాలా బకాయిలు ఉన్నాయి, కానీ వైద్యం ఆగలేదు కదా అక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే ఆగిపోతుంది కదా అంటున్నాను. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కూడా స్టిల్ ఈ రోజుకి మనం ఈ రోజు అక్టోబర్లో ఈ వీడియో చేస్తున్నాం. పీజీ కోర్సెస్ చాలా స్టార్ట్ అవ్వలేదు సార్ ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ జగన్ ఉన్నప్పుడే ఆపేశాడు. అవును, జగన్ ఉన్నప్పుడే ఆపేశాడు. ఆపేసి ఆ డబ్బులు అమ్మ ఒడికి కన్వర్ట్ చేశాడు అతను. అంతకుముందు అమ్మ ఒడి ఉండేది కాదు, స్కూల్ పిల్లలకు ఉండేది కాదు, ఇంటర్మీడియట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్. దాన్ని జగన్ వచ్చాక పీజీకి తీసేసి వదిలేశాడు. అంతకుముందు పీజీకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నప్పుడు ఫార్మసీ కాలేజీలు నాకు బాగా గుర్తు అనమాట. ఫార్మసీ కాలేజీలు కూడా నువ్వు కాలేజీకి రానక్కర్లేదు, నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ కింద జాయిన్ అయిపోతే చాలు, నువ్వు ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు మేమే మేనేజ్ చేస్తాం అని చెప్పి పాస్ చేయించిన బోల్డ్ ఎంతమంది. అట్లాగే పీజీ అనేది ఇప్పుడు నేనే ఉన్నాను, నా డిగ్రీ చదివే టైంకి మా నాన్నకి నా 10th క్లాస్ అప్పటి నుంచినే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఎంతసేపటి తొందరగా డిగ్రీ అయిపోవాలో, తొందరగా జాబ్ అనేటటువంటి రూట్లో ఉన్నా. ఆ రోజున పీజీ ఇట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉందనుకో.